తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స, ప్రపంచ భాషలందు కూడా. ప్రార్థన. గొప్ప తండ్రి, మీ యొక్క నమ్మకత్వములో, మీ సత్యములో మేము పొందిన పాపక్షమాపణ, మేము పొందిన సహవాసం, మేము పొందిన వాగ్దానాలు నెరవేర్పును బట్టి కృతజ్ఞతలు. ఈ వాక్యం సృష్టిని బాగు చేసింది, ఇశ్రాయేలును బాగు చేసింది. వాక్యమైన క్రీస్తు మాకు రీజనరేషన్, క్రొత్త జన్మ, క్రొత్త సృష్టిగా మమ్మల్ని చేసినందుకు వందనాలు. నీవు రాజు అని మేము ఆరాధించాం. మీ యొక్క అధికారం కిందకి వస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన వాటన్నింటినీ మీకే అర్పించి మా తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఈ వారం మీరు వచ్చే పర్యంతం మీ కొరకు మేము జీవించడానికి మాకు శక్తి చాలదు. అయితే మాకు నిర్భయం మీరే, చాలిన సహాయం మీవే. మేము మీ కొరకు జీవించడానికి, పని చేయటానికి మాకు కావలసినంత సహాయం మీ దగ్గర మాత్రమే మాకు దొరుకుతుంది. అత్యధికంగా పొంది మీ కొరకు జీవించడానికి, పని చేయడానికి సహాయం చేయగలరు. ఇక్కడున్న సంఘాన్ని మీరు ఆశీర్వదించుతారండి, సరిహద్దులు విశాలపరచుతారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికి వందనాలు. 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాణం ప్రార్థనిచ్చి దేవుడు తెచ్చాడు. ఏదో సహవాసం దొరికింది, ప్రభువుని ఆరాధించాం. ఈ సమయాన పరిశుద్ధ గ్రంథం నుండి 3 వచనాలు చదువుకొని అందులో నుండి 7 సంగతులు మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథములో ఒక వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12 చదువుతున్నాను. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. 2వ వచనం 46వ కీర్తనలో చూద్దాం. ఇది మార్టిన్ లూథర్ గారికి చాలా ఇష్టమైన వచనం. తాను కృంగిపోయినప్పుడు తాను ఎక్కువగా చదివి ధ్యానించి పాడుకున్న వచనం, పాడుకున్న పాట 46వ కీర్తన. అందులో మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సమూయేలు దేవుని సహాయాన్ని, ఈ వచనములో కోరహ కుమారులు దేవుని సహాయాన్ని. అలాగే పౌలు కూడా దేవుడి సహాయాన్ని అనుభవించి అనుభవంతో ఎఫ్సి పత్రికలో ఆ సహాయము ఎంత ఉన్నతమో, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈ 3 వచనాల్లో సహాయము, సహాయము, సహాయము. మన అంశము అత్యధిక సహాయం చేయగల దేవుడు. అత్యధిక సహాయం చేయగల దేవుడు. ఈ 3 వచనాల్లో ఆ దేవుణ్ణి చూస్తున్నాం. ఎటువంటి దేవుడు? ఈ 3వ భాగంలో అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే
అత్యధికముగా సహాయం చేయగల శక్తి గల దేవుడు. కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ ఈ రోజు నుండి ముందున్న కాలంలో నాకెవరు సహాయం లేరు అనుకునేవారు కానీ, గతంలో పొందిన సహాయం చాలలేదు అనుకునేవారు కానీ, ముందున్న కాలంలో అత్యధికమైన సహాయంతో నేను దేవుని కొరకు గొప్ప జీవితాన్ని జీవించాలని కోరుకునేవారు కానీ, ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుడు అత్యధికముగా సహాయము చేయగల దేవుడు అనే శీర్షిక కింద దేవుడు తన సహాయాన్ని మనకు ఎలా చేస్తాడు 7 మాటలు చూద్దాం. నంబర్ 1, తన కుమారుని ద్వారా. నంబర్ 1, తన కుమారుని ద్వారా దేవుడు సహాయం చేయడానికి సిద్ధమే, ఎల్లవేళని సిద్ధమే. ఎలా సహాయం చేస్తాడయ్యా అని అడిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నంబర్ 1, తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి ఒక గొప్ప సహాయం చేసినాడు దేవుడు. ఏంటది? అద్భుతాలు కాదు, మహత్కార్యాలు కాదు, సూచక్రియలు కాదు. వాటి ద్వారా మానవులకు తాత్కాలికంగా సహాయం దొరికిన మాట వాస్తవమే, కానీ ఒక నిత్య సహాయం మానవునికి ఏం దొరికింది చెప్పండి? నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. అది మార్కెట్లో దొరికేది కాదు, కోట్లు పెట్టినా దొరికేది కాదు. ఈ అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ట్రంప్ గారు నాకు నిత్య జీవం అంటే నాకే లేదంటాడు. ఆయన ఏమి వదులుతాడు? కాబట్టి ఆయన అయినా కానీ ప్రభు దగ్గరికి రావాల్సిందే, మనమంతా దేవుని దగ్గరికి రావాల్సిందే. అయితే దేవుడు ఈ ప్రపంచానికి సహాయాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎవరిని పంపించాడు? కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుణ్ణి మనందరి కొరకై సెలవులో బలిపెట్టాడు. ఆయన మన కొరకై చనిపోయి సమాజంలో తిరిగి లేచడం వలన ఆ సత్య సువార్త కేవలం హృదయంలో విని, హృదయంలో విశ్వసించి ప్రభువును రక్షకునిగా అంగీకరించడం వలన మనకు నిత్య జీవము దొరికింది, నిత్య నరకము తప్పింది, పరలోక రాజ్యం మనకు దొరికింది. కాబట్టి దేవుడు తన సహాయాన్ని ఏనాడైనా సరే ఈ ప్రపంచానికి అందించాలంటే నంబర్ 1, తన కుమారుని ద్వారా. నంబర్ 1. నంబర్ 2, తన ఆత్మ ద్వారా, అనగా పరిశుద్ధాత్మని ద్వారా. రోమాపత్రికలో నేను ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో ఆదరణ కలిగింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఏమైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. నంబర్ 1, తన కుమారుని ద్వారా. నంబర్ 2, తన ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు మన పక్షాన మనలో ఉండి మన కొరకు ఏం చేస్తారంట? చెప్పశక్యం కానీ మూలుగులతో. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్? నీ జీవితంలో దేవా అయిపోయింది, లాస్ట్, నా జీవితంలోకి ఏం చేయలేనని 2 చేతులు ఎత్తేసింటాం మనం, కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింటాం. ఎప్పుడైనా మీ జీవితంలో జరిగిందా? ఒకవేళ జరగవచ్చునేమో, చెప్పలే. అప్పుడు మనలో ఉండి మన పక్షాన మూలిగే ఒక వ్యక్తి మనలో ఉన్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మదేవుడు. దట్ ఈస్ ట్రూ. లార్డ్, ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్, ఐఎమ్ ఫ్రైల్, ఐఎమ్ వీక్. అయిపోయింది, నా చేత ఏం కాదు, అన్నీ పోగొట్టుకున్నానయ్యా అని దావీదు ఏడ్చినాడు. ఏడ్చినాడు లేదా? ఎట్లా? ఒక ఆడపిల్ల ఏడ్చినట్టు ఏడ్చినాడు. అయితే తిరిగి సంపాదించుకున్నాడా? సంపాదించుకున్నాడు. దావీదు హీ రీగెయిన్ ఎవ్రీథింగ్. కోల్పోయిన రక్షణానందాన్ని కూడా తిరిగి సంపాదించుకున్నాడు. అలా మనం రీగెయిన్ చేయడానికి దేవుడు మనలో తన ఆత్మను ఉంచాడు. ఇది అన్నట్టు మర్చిపోకూడదు. ఐఎమ్ హెల్ప్లెస్ అని ఎప్పుడు అనుకోకూడదు. అయిపోయింది నా జీవితంలో, అట్టర్ ఫెయిల్యూర్ అనుకోకూడదు. ఆ సమయానికి జస్ట్ డిపెండ్ అపాన్ ద లార్డ్. లార్డ్, నా చేత ఏం కావట్లేదు, ఈ సేవ నేను చేయలేకపోతున్నాను. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. నాట్యంలో ఎన్నో అసలు అనుభవించాడు. అలాగే గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేశాడు. ఒకటవదిగా
దేవుడు తన సహాయాన్ని ఎలా చేస్తాడు అని అడిగితే నెంబర్ 1 తన కుమారుడు ద్వారా, నెంబర్ 2 తన ఆత్మ ద్వారా, నెంబర్ 2 తన వాక్యము ద్వారా. ఇంతవరకు మనం చదువుకున్నాం దేవుడు తన వాక్యము ద్వారా. 107వ కీర్తనలో మనము చదువుకున్నాం. 107వ కీర్తన చాలా ఫెమిలియర్ వర్డ్స్. 107వ కీర్తన 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను లేక సహాయం చేసెను. కాబట్టి మన జీవితంలో వాక్యం దగ్గరికి పరుగెత్తుకొని వస్తే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఒకసారి నేను విశాఖపట్నం జిల్లాలో చింతలపల్లి అనే మండలానికి వెళ్ళాను. అక్కడ ఉన్న సంఘాలను దర్శిద్దామని. చాలా కుగ్రామాలు, చిన్న చిన్న మందిరాలు. అక్కడ మధ్య సేవ చాలా కష్టం. అక్కడ నన్ను తీసుకుని వెళ్ళిన ఈయనక్ గారు, బ్రదర్ మనం బండి మీద వెళ్తున్నాం, మరి తిరిగి వస్తామన్న గ్యారెంటీ ఇక్కడ ఉండదు. తిరిగి వస్తామన్న గ్యారెంటీ ఉండదు. పోతున్నాం అంతే. కానీ తన భార్య కూడా పోయేస్తా అని చెప్పడంట. ఏం చెప్తాడు ఆయన? పోతున్నా అని చెప్తాడంట. మళ్ళీ వచ్చేది నా చేతిలో లేదు. మీరు కూడా ఎట్లే చెప్పాలి బ్రదర్ అన్నాడు. అక్క వెళ్తున్నా అని చెప్పినా నేను కూడా. ఎందుకంటే మధ్యలో నక్సలైట్ ఎవరైనా పట్టుకపోవచ్చు, చంపేయచ్చును, లేక గంత పీల్చవచ్చును, ఎవరు అడిగేది ఎక్కువ ఉండదు. అటువంటి ప్రాంతం అది. అక్కడ సంఘాలు దర్శిస్తూ ఒక సేవకుని కలుసుకున్నాను. ఆయన పేరు కొండబాబు. ఆయన అడిగాను, అయ్యా మీరు ఏం చేస్తారంటే సేవ చేస్తానండి, మీ జీవిత సాక్ష్యంగా 10 నిమిషాల్లో పంచుకోగలవా నాకు ప్రోత్సాహం కోసం అంటే అని అన్నాడు. సార్ నేను సేవకు వచ్చిన మొదటి సంవత్సరమే 2 పిల్లలు చనిపోయినారు. ఎంత కురిగిపోయినానంటే భార్యను పొలానికి పంపించేసి నేను కేజీ మాంసం తెచ్చుకొని ఒక సీసా నిండా సారాయి తెచ్చుకొని సేవకుడు తెచ్చుకొని ఒక కొండ మీదకి వెళ్ళిపోయినానంట. ఎందుకయ్యా అంటే కొండ మీద తినేసి ఆ సారాయిని తాగేసి ఇంకా దూకి చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం. ఎవరు? సేవకుడు అంతవరకు వెళ్ళిపోతాడంటే చెప్పలేదు. అప్పుడు తనకు ఒక మెల్లని స్వరం వినపడిందంట. ఎటు చచ్చిపోతున్నావు కదా, కొంచెం వాక్యం చదువుకొని చావచ్చు కదా అని వాళ్ళు ఎన్నికి వచ్చి తన ఇంట్లో సూర్యులో ఉన్నటువంటి బైబిల్ తీసి ఇలా ఓపెన్ చేస్తే యోగ గ్రంథం మొదటి 2 అధ్యాయాలు వచ్చినాయంట. 2 అధ్యాయాలు బాగా అలా చదువుకున్న తర్వాత అదే యోగికి 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయినారు. 10 శవాలను ఒకే రోజు పాతి పెట్టాడు. దేవుని స్తుతించాడు. దేవుడు ఆ ఆరాధన అంగీకరించి తనకు మళ్ళీ 7 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల్ని 3 తరాలను ఇచ్చాడు. నేను 2 పిల్లలకే ఇంత తెగించితే ఎలా అని ముక్షంపలేసుకొని మోకరించి ప్రభువును స్తుతించి భార్య రాగానే తనకి సంగతి చెప్పి మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించి సేవిస్తూ ఉండగా మళ్ళీ సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం, మళ్ళీ సంవత్సరం దేవుడు 4 పిల్లల్ని ఇచ్చాడంట. ఆ 4 పిల్లలు విశాఖపట్నం జిల్లాలో సేవ చేస్తున్నారంట. హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈస్ అని అంటూ ఆ రోజు ఆ వాక్యమే చదవకపోయింటే నేను చచ్చిపోయిందో, నా భార్య అనాథ అయిపోయేది, సంఘం చెల్లా చెదరైపోయేది. ఈ వాక్యమే నన్ను బ్రతికించాను. బాధలలో అది నాకు నెమ్మదినిచ్చాను. సో మన జీవితంలో కొన్నిసార్లు సహాయం ఎవరు చేయరు. రన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో వచ్చి కూర్చోండి. ఆయన వాక్యం తిరిగి మనల్ని ఏం చేస్తుందంటే మండిస్తుంది. ఎలా మండిస్తుందో మనకు తెలియదు. ఎంఐ గ్రామస్తులు కూడా ఎంత దుఃఖంతో ఉన్నారు. అయిపోయింది మా కథ, యేసయ్య చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, ఇంకా మాకు దిక్కు లేదు అని కృంగని స్థితిలో వారు యెరూషలేముకు నడుచుకుంటూ, ఎంఐకు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ప్రభువు వారిని సంధించి వారితో మాట్లాడుతూ విషయాలను వారికి బోధిస్తూ ఉండగా వారు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయములు మనలో మండుచుండలేదా. సో వాక్యం. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా వాక్యాన్ని విడిచిపెట్టకండి. వాక్యం దగ్గరికి రండి. వాక్యం చుట్టూ చేరండి. దేవుడు తన సహాయాన్ని ఎలా పంపిస్తాడయ్యా అంటే నంబర్ 1 తన కుమారుని ద్వారా, నంబర్ 2 తన ఆత్మ ద్వారా, నంబర్ 3 తన వాక్యము ద్వారా, నంబర్ 4 తన సంఘము ద్వారా.
దేవుడు సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే తన సంఘం ద్వారా. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో చూడండి 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాకుండా సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. ఆపదలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నారు. ఎంత ఇబ్బంది అంటే పెద్ద కరువు వచ్చింది వాళ్ళకి. 28వ వచనంలో అగమను ఒకడు ఇవ్వబడి భూలోకమంతట గొప్ప కరువు. విశేషంగా ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆకలితో అలమటిస్తున్న సహోదరులు ఉన్నారు. ఆ సంగతి అంత్యొకకి తెలిసింది. అంత్యొకలో ఉన్న సగం వెంటనే తల ఇంత ప్రోగు చేసి, వారి శక్తి కొలది ప్రోగు చేసి యూదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయాన్ని పంపించారు. కాబట్టి అన్నిటికీ సంఘానికి దూరంగా ఉండకుండా సంఘంతో అటాచ్మెంట్ ఉంటే ఎప్పటికైనా సంఘం ద్వారా మనకు సహాయం ఉంటుంది. మన పిల్లలు ఎక్కడైనా చదువుతున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి వాషింగ్టన్ తీసిపోయారు, లేకుంటే హ్యూస్టన్ పోయారు, లేకుంటే ఇంకో చోటుకు పోయారు, జపాన్కి వెళ్ళారు. ఫస్ట్ వాళ్ళు వెతుకోవాల్సింది ఏంటి? సంఘం. చాలాసార్లు మంచి అపార్ట్మెంట్ అంటాం, మంచిదే దొరికితే, లేక మంచి ఆఫీస్ అంటాం, మంచి ఉద్యోగం అంటాం, ఎక్కడున్నా ఇవన్నీ మంచిదే, అవసరమే. కానీ వాటన్నిటికంటే మన అబ్బాయిలు, మన అమ్మాయిలు, మనం కానీ దేనికి దగ్గర ఉండాలి? దగ్గర అంటే ఫిజికల్గానే కాదు, మామూలుగా దగ్గర అంటే సంఘానికి. మన మచిలీపట్నంలో అమ్మాయి బయలుదేరింది, బొంబాయిలో దిగింది. అబ్బా పేరు చేస్తూ తమఖ్య, మీరు వింటారు పేపర్లో, ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. మంచి ఉద్యోగం, మంచి కంపెనీ, మంచి ఇల్లు, కానీ మంచి సంఘం తప్ప ఫెలోషిప్ లేదు. దిగింది 5 గంటలప్పుడు, రూమ్కి వెళ్ళాలి అని స్టేషన్లో తిరుగుతుండగా ఒక రోడ్డు వచ్చాడు. మేడం మిమ్మల్ని దించాలని అన్నాడు. అంటే అది ర్యాపిడ్ కదా, దించు అని చెప్పి ఎక్కేసింది మోటార్ బైక్. వాడు పొలంలోకి తీసుకెళ్ళి చెరిపేసి రప్పేశాడు. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, అమ్మాయి అదే బొంబాయిలో అన్న ఫ్రెండ్స్ అన్న ఆ దైవ సేవకుడు కదా, ఒక మాట అన్నాను, నేను ఇక్కడ దిగాను, రూమ్కి వెళ్ళాలి, ఎవరంటే వాళ్ళు ఎందుకన్నా మీరు దైవ సేవకులు కదా, కొంచెం హెల్ప్ చేస్తారంటే ఫ్రెండ్స్ అన్న చేయడా, ఆల్రెడీ అన్న చేయడా, రోదాస్ అన్న చేయడా. ఒక సంఘంతో అటాచ్మెంట్ అంటే ఆ పాప అటాచ్మెంటే లేదు. తల్లిదండ్రులకు కూడా దాని గురించిన అవగాహన కూడా సరిగా లేదు. పిల్ల చదువుకుంది, మంచి ఉద్యోగం, దండిగా జీవితం, దీని మీదనే ఆధారపడి ఆనందిస్తున్నారు. కానీ అరే ఫెలోషిప్ లేదు ఈ పిల్లకి అని ఆలోచించిన వారు కాదు. ఆఖరకు ఆ బిడ్డ మరి సంఘంతో అటాచ్మెంట్ అనేది ఎప్పటికైనా మనకు హెల్ప్ అన్నమాట. ఒక ఫిజికల్గానే కాదు, నీ వెనుక వారు ప్రార్థన చేస్తారు, తోడ్పాటుగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఆ సంఘం ఈ సంఘంతో అటాచ్మెంట్ ఉంది కనుక అలా సహాయం పంపించగా వారికి ఎంతో ఆదరణ కలిగింది. కనుక ఎవరైనా సరే, మనం ఎక్కడ ఉన్నా సరే సంఘముతో ఎంత అటాచ్మెంట్ ఉంటే మనకు అంత మంచిది. దేవుడు తన సహాయాన్ని తన సంఘం ద్వారా జరిగిస్తాడు. అది 4వది. 5వది, తన సృష్టి ద్వారా దేవుడు తన సహాయాన్ని మనకు పంపిస్తాడు. అత్యధికమైన సహాయం, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన సహాయం ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడయ్యా అంటే, ఆయన తన యొక్క క్రియేషన్, సృష్టిని వాడుకుంటాడు. రాజులు 1వ గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో, ఆ వాగు నీరు ఎండిపోయింది, నీరు త్రాగుదు, అతనికి నీవు ఆహారం తెచ్చినట్లు నేను కాకోరములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా. దేవుడు తన సృష్టిని కాకులను వాడుతున్నాడు. తన ప్రవక్తకు సహాయం చేయడానికి సృష్టిని వాడాడు. బిలాము బుద్ధి చెప్పడానికి గాడిదను వాడాడు. యోనాకు బుద్ధి చెప్పడానికి చేపను వాడాడు. సోమరికి బుద్ధి చెప్పడానికి, సోమరి నువ్వు హ్యూస్టన్ యూనివర్సిటీలో పోయి ప్రొఫెసర్తో కోచింగ్ తీసుకున్నాడా? సోమరి నేర్చుకోవడానికి మంచి ప్రొఫెసర్ ఎవరు? ప్రొఫెసర్ యాంట్. అవును, సోమరి చివ దగ్గరికి వెళ్తే కావాల్సిన పాఠం ఉంది. కాబట్టి దేవుడు తన సహాయాన్ని చీమ మొదలు సూర్యుని వరకు, సూర్యుని వాడుకున్నాడా లేదా? యెహోషువ యుద్ధంలో విజయం కలగజేయడానికి ఎవరు వాడుకున్నాడు? సూర్యుడిని, చంద్రుడిని ఆపాడు. కాబట్టి ఇక్కడ క్యాప్షన్ రాసుకోవచ్చు, దేవుడు తన సహాయాన్ని పంపాలనుకుంటే
చీమ మొదలు సూర్యుని వరకు వాడగలడు. నువ్వు అడగాలంతే. దేవా, నేను ఆపదలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, బుద్ధి లేకుండా బ్రతుకుతున్నాను, జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నాను, ఆహారం లేకుండా బ్రతుకుతున్నాను. ఆనాడు చీమను వాడేవయ్యా, ఆనాడు కాకిని వాడేవయ్యా, ఆనాడు చేపను వాడేవయ్యా, సూర్యుని చంద్రుని కూడా వాడేవయ్యా. యెహోషువకు విజయాన్ని ఇచ్చావు. నా జీవితంలో కూడా నీ సృష్టిని వాడుకో అన్నప్పుడు దేవుడు ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో మనం ఊహించలేం. కనుక దేవుడు తన సహాయాన్ని పంపించాలనుకుంటే 5వదిగా దేన్ని వాడుకుంటాడు? తన సృష్టి ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. 5వదిగా అయిపోయింది. 6వదిగా తన శత్రువులను కూడా వాడుకుంటాడు. అది అనూహ్యం. శత్రువులను సైతము మిత్రులుగా చేసి ఆయన వాడుకుంటాడు. కనుక అందుకోసమే ప్రభువు అన్నాడు, శత్రువుల కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని క్షమించండి అన్నాడు. కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఆ మాటలు చదువుతాం. 5, 6, 7 అధ్యాయాల్లో శత్రువుల పట్ల ఆ శత్రువులను మనకు మిత్రులుగా చేసి శత్రువుల ఎదుటనే ఏం చేస్తాడంటే మనకు భోజనం. 23వ కీర్తనలో చూస్తాం కదా. 23వ కీర్తన 8వ వచనం 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. ఈనాడు మన చుట్టూ శత్రువులు బాగా తయారయ్యారు. దేవా, వారిని చంపేయడానికి మనం ప్రార్థన చేయకూడదు. దేవా, వారిని క్షమించండి, వారిని ప్రేమించే మనసు మాకు దయచేయండి, వారిని రక్షించండి, మీ కొరకు సాధనాలుగా వాడుకునండి. శత్రువులను కూడా, అన్యులను కూడా దేవుడు వాడుకొని మనకు భోజనాన్ని పెట్టగలడు. నెహెమ్యా పెట్టాడా లేదా? నెహెమ్యా ప్రార్థన చేస్తే ఆ యెరూషలేము గుమ్మాలు అవన్నీ సరిచేయడానికి తాకిదులు ఇచ్చింది ఎవరు? యూదారాజా, అన్యరాజా? అన్యరాజే కదా. మెటీరియల్ ఇచ్చింది ఆయనే, పర్మిషన్ ఇచ్చింది ఆయనే, ఫోన్ చెప్పింది ఆయనే. ఒక అన్ని దేశములో నుంచి ఎంత సప్లై వచ్చిందో చూడండి. అలాగే బబులోనంతా యెహోవానే దేవుడు అని ప్రకటించింది ఎవరు? అన్యరాజే కదా. అలాంటి ప్రార్థన భారతదేశం కొరకు మీరు చేయండి. భారతదేశ పరిస్థితులు బాగలేవు. ప్రతిరోజు మేము సువార్తకి వెళ్తాం, ప్రతిరోజు ఎదిరింపులు, ప్రతిరోజు బెదిరింపులు, ప్రతిరోజు దూషణలు, ప్రతిరోజు కొట్లాటలు, ప్రతిరోజు ఆటంకాలే. ఏం చేయాలి? దేవ, వారిని క్షమించు, వారిని రక్షించు, వారినే మీ కొరకు సాధనాలుగా. ఈరోజున్న నరేంద్ర మోడీ డిఎల్ మూడీగా మారాలి, నీ కొరకైన సాధనంగా మారాలి అని మనం ప్రార్థించడమే తప్ప ఏం చేయగలుగుతాము? ఒకరోజు ఆయనే పిలిచి మనకు భోజనం పెట్టాలి. ఆయనే పిలిచి మీరు ఏది సువార్త చెప్పుకోండి, మందిరాలు కట్టుకోండి అని ఆయన ఆజ్ఞాపించేలాగా, హృదయాన్ని మార్చేలాగా ఎవరు మార్చగలరు? రాజుల హృదయాలను నీటి కాలువలుగా తిప్పగలవాడు ఎవరు? దేవుడే. ఆయన పాదాలు తప్ప ఎవరు పట్టుకుంటాం మనం? కనుక దేవా, అత్యధికమైన సహాయం నువ్వు చేస్తావు. నంబర్ 1 నీ కుమారుని ద్వారా, నంబర్ 2 నీ ఆత్మ ద్వారా, నంబర్ 3 నీ వాక్యం ద్వారా, నంబర్ 4 నీ సంఘం ద్వారా, నంబర్ 5 నీ సృష్టి ద్వారా, నంబర్ 6 నీ శత్రువుల ద్వారా కూడా చేయగలము. కనుక అలాంటి అత్యధికమైన సహాయం మా భారతదేశానికి అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేయడం చాలా అవసరము, చాలా అవసరము. దేశం కొరకు మీరు ప్రార్థన చేయండి, నార్త్ ఇండియా కొరకు ప్రార్థన చేయండి, సౌత్ ఇండియా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అత్యధికమైన సహాయం దేశానికి అందించాలని ప్రార్థన చేయండి. కనుక 5, 6వదిగా 7వదిగా దేవుడు తన దూతలను వాడుకుంటాడు. దేవుడు తన దూతల ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. తన దూతలను ఆయన పంపించి ఎంతైనా వాడుకోవడానికి ఆయన సమర్థుడు అని కొత్త నిబంధనలో 7 సన్నివేశాలు మనం చూద్దాం. దూతలను ఎలా ఆయన వాడుకున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి, ప్రభు అయిన క్రీస్తు యేసుకి లోకములో ఉండగా సహాయం చేయటానికి ఆయన జీవితంలో, ఆయన జననం మొదలు ఆయన ఆరోహణం వరకు దేవుడు దూతలను 7 విధాలుగా వాడుకున్నట్టుగా చూస్తాం. కాబట్టి మనకు తెలియకుండానే మన చుట్టూ దేవుడు ఏం పెట్టాడు? అదృశ్య ప్రపంచాన్ని పెట్టాడు. చాలాసార్లు మనకి తెలియదు. ఎంతమందికి తెలుసా? ఈరోజు ఇక్కడ ఉన్నాము, మన చుట్టూ దూతల సంగతి మనకి తెలుసా? మన ఆఫీసులో, మన బజార్లో, మన ప్రయాణంలో మనకు తెలియకుండానే మన చుట్టూ దూతలు ఉన్నారు. ఆ సంగతి ఎన్నడూ మర్చిపోకూడదు. దూతలు ఎవరి కోసం పెట్టాడు దేవుడు? మన కోసమే. దూతలు మనకు పరిచారకులు కారా అని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం.
దూతలు ఎందుకు పెట్టాడు అంటే మన కోసమే. ఎంతమంది దూతలు ఉంటారు దేవుని దగ్గర మనకు హెల్ప్ చేయడానికి? ఈరోజు ప్రపంచ జనాభా ఎంత? అంతకంటే ఎన్నో కోట్ల రెట్లు దేవుడు దూతలను పెట్టాడు. అది చదువుకున్నప్పుడు నాకు ఎంతో ఆదరణ కలిగింది. ప్రకటన గ్రంథంలో చూడండి, ఆయన దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారు. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిన. వారి లెక్క చెప్పండి, కోట్ల కొలదిగా, మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ ఏంజల్స్ మెంట్ ఫర్ us, మన కోసమే. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం వేళ మనం పాడిన పాట ఏంటంటే భయం లేదు. అసలు నా మెసేజ్ ఇది కానే కాదండి. 100% మీకు చెప్తున్నా. నేను జస్ట్ ఐ వాజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. నా సందేశం ఇది కానే కాదు. ఐ వాజ్ అబౌట్ టు స్పీక్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎజెకియల్. కానీ ఆ పాట పాడిన తర్వాత ఎందుకు ఆ పాట పాడారే, ఎవరు ఆందోళనలో ఉన్నారు, ఒకవేళ నాకేనేమో అన్నట్టుగా ఈ వచనాలు ఎత్తి మాట్లాడుతున్నాను. ఇట్ ఈస్ ఎక్స్టెంపోర్, అంటే అన్ప్రిపేర్డ్ ఫర్ దిస్ టైం. కనుక ఈ భాగంలో చూస్తున్న దేవుడు తన సహాయాన్ని తన దూతల ద్వారా, ఆయన దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారు? కోట్ల కొలదిగా. లెట్ us make use of the help of the angels God created for us to minister unto us. దేవుడు తన సహాయాన్ని దూతల ద్వారా సహాయం చేస్తాడు. ఎలా చేశాడో క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తల కార్యములు, ఈ 5 గ్రంథాల్లో యేసయ్య జననం నుంచి ఆరోహణం వరకు 7 సందర్భాలు చూద్దాం. మొట్టమొదటి సందర్భము చూడండి. మొట్టమొదటి సందర్భము లూకా సువార్తలో మనం చదువుతాం. లూకా సువార్తలో చూడండి, 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 1:28. ఆ దూత లోపలికి వచ్చానని చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. కాబట్టి నంబర్ 1 దూత పరిచర్య. 7 పరిచర్యలు మనం చూస్తాం. నంబర్ 1 కమ్యూనికేటింగ్. నంబర్ 1 కమ్యూనికేటింగ్, సమాచారాన్ని చేరవేస్తున్నాడు. పరలోకపు దేవుడు రక్షణ ప్రణాళిక జరిగిస్తున్నాడు. ఆ ప్రణాళిక మరి ప్రపంచానికి తెలియాలి, మరి ఎవరికి తెలియాలి, యోసేపుకు తెలియాలి. తెలియచేయటానికి హీ యూజింగ్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవదూతను వాడుతున్నాడు. మొదటి పరిచర్య ఏంటి అంటే కమ్యూనికేటింగ్, సమాచారం ఆయన అందిస్తున్నాడు. సమాచారము అందిస్తున్నాడు. కాబట్టి గాడ్ కన్వేస్ ఆర్ కమ్యూనికేట్స్. సమాచారాన్ని చేరవేయటంలో దూతలు హెల్ప్ చేస్తారు. ఒకసారి కాలిఫోర్నియాలో తెల్లారితే వాక్యం చెప్పాలి ఒక చర్చిలో. దేవా ఏం చెప్పాలి నాకు ఆలోచనగా ఇచ్చేనా అని ప్రార్థన చేసుకుంటుండగా ఇక అప్పుడు అట్లా నడిపించినట్టు అనిపించింది నాకు. ఇట్లా వెళ్ళి అక్కడున్న బుక్స్లో ఒక బుక్ ఇలా తీసి ఓపెన్ చేస్తే ఒక మంచి థాట్ దొరికింది. ఆ థాట్ బేస్ చేసుకుని వాక్యం చెప్పాను మరుసటి రోజు. విన్నవారందరూ చాలా బాగుంది బ్రదర్, ఇది ఆ థాట్ ఎంతో మాకు ఎఫెక్టివ్గా అనిపించింది అని. నాకు అప్పుడు అనిపించింది, దేవుని దూత నన్ను నడిపించి ఈ సమాచారం సంఘానికి అందించు అన్నట్టుగా చెప్పాడేమో అనిపించింది నాకు. సో ఈ వచనంలో మొదటి పరిచర్య కమ్యూనికేటింగ్ మినిస్ట్రీ దూతలు చేస్తారు. దేవా నా జీవితానికి ఒక ఆలోచన, నా జీవితానికి ఒక సమాచారం కావాలి అన్నప్పుడు గూగుల్ అడగండిలే, గూగుల్ అంటే చెప్తుంది. గూగుల్ కంటే ముఖ్యంగా దేవా ఈ సంఘానికి నేను సమాచారం, ఏ సందేశం అందించాలి అని మనల్ని మనం ఖాళీ చేసుకుంటే దేవుడు మనకి ఇవ్వాల్సినది ఖచ్చితంగా ఇస్తాడు. నంబర్ 1 కమ్యూనికేటింగ్. నంబర్ 2 చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 20 వచనం. అతను ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నంబర్ 2 క్లారిఫికేషన్. నంబర్ 1 కమ్యూనికేషన్, నంబర్ 2 క్లారిఫికేషన్. ఇక్కడ ఒక సంక్లిష్ట పరిస్థితి, కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడు. ఎవరు జోసెఫ్. ఏంటి కాన్ఫ్లిక్ట్?
భార్యను చేర్చుకోవాలన్నా వదిలేయాలన్నా. ఎంత పెద్ద కాన్ఫ్లిక్ట్ అండి ఇది. జీవితంలో ఎప్పుడన్నా ఇంతకంటే పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉందా? ఎప్పుడో వచ్చిందా మీకు అట్లా? ఎంత డేంజర్ అది. కొంప కూలిపోవటం అంటే చిన్న పని కాదు కదా. అమ్మో, అసలు దేవుడి ప్రణాళిక ఎంత ఉంది? మొత్తం ప్రపంచ ప్రణాళిక అంతా దేవుడు వాళ్ళ మధ్య పెడితే వారిద్దరి మధ్య విభజన వస్తూ ఉంది. చాలాసార్లు భార్య భర్తలుగా దేవుడు మనల్ని ఎంతో వాడుకోవాలని ఆశ ఉంటుంది. కానీ మనకే పెడుతున్నాడు సాతానుడు. ఏం పెడతాడు? విడిపోయేంత పరిస్థితి. అదెంత ఘోరం, అదెంత ఘోరం. ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు తన ఆలోచనగా పెట్టుకోకుండా బహుశా యోసేపు ప్రార్థనలో గడిపాడు రాత్రి. ఆయన ప్రార్థనలో గడిపాడు అని ఒకటే ఆధారం. తెల్లవారితే ఏం చేస్తాడో తెలియదు. వెంటనే దూత ప్రత్యక్షమయ్యాడు, కలలో దూత. కాబట్టి ఈ ప్రత్యక్షతలు, ఈ స్వప్నాలు, ఈ దర్శనాలు ఎవరికి వస్తాయి? నిద్రపోతులకు ఎవరికి వస్తాయి? ప్రార్థనా పనులకు వస్తాయి. నిద్రపోతులు గురకలు వస్తాయి. నిద్రపోతులు గురకలు వస్తాయి. ప్రార్థనా పనులకు దర్శనాలు, స్వప్నాలు వస్తాయి, ప్రత్యక్షతలు వస్తాయి. కాబట్టి మనకి ఏమొస్తున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. కనుక ఈ భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా దూతను పంపించాడు. దూత వచ్చి ఆ రోజు యోసేపుకి, అయ్యా నీ భార్య గర్భవతి అన్నమాట వాస్తవమే, అక్రమంగా కాదు, పరిశుద్ధాత్మ వలన చేర్చుకో చేర్చుకో చేర్చుకో, భయపడద్దు, చేర్చుకో. కుమారుని కంటుంది. యేసుని పేరు పెడతావు, ఆయన జగద్రక్షకుడయ్యా అని క్లారిఫికేషన్ ఇవ్వగానే ఆయన మనసంతా ఆహ్లాదపడిందో, ప్రాణం ఎంత తెప్పరిల్లిందో. దేవుడు తన సహాయాన్ని పంపిస్తాడు. 7వదిగా ఎలా సహాయం పంపిస్తాడు? తన దూతల ద్వారా. దూతలు ఏం చేస్తారు? నెంబర్ 1 కమ్యూనికేషన్, నెంబర్ 2 క్లారిఫికేషన్ వారు ఇస్తారు, క్లారిఫికేషన్ ఇస్తారు. అంతేకాదు ఆ దూతలు ఇంకేం చేస్తారో చూడండి. ఆ దూతలు ఏం చేస్తారు? 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం, 2:13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నంలో యేసువునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సమహేపురవని ఆయన వెతకబోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియకపోగా అక్కడ నీ ఉండమని అతనితో చెప్పాను. కేరింగ్. ఏంజల్స్ పరిచర్య ఏంటి అంటే కేరింగ్, భద్రపరచటం. హేరోదు చేతిలో పడకుండా శిశువును కాపాడుతున్నాడు. బాబు యోసేపు, అమ్మా మేరీ, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ యూ నీడ్ టు డ్వెల్. గో, రన్ ఫ్రమ్ దిస్ ప్లేస్, ఫ్లీ ఫ్రమ్ దిస్ ప్లేస్, గో టు ఈజిప్ట్ అని ఒక కేరింగ్. మన జీవితంలో కూడా దేవుడు మన వెడల ఎంతో కేర్, కాపుదల. 1వది కమ్యూనికేటింగ్, 2వది క్లారిఫైయింగ్, 3వది కేరింగ్. అవర్ గాడ్ ఈజ్ కేరింగ్ గాడ్. హీ కేర్స్ ఫర్ us through the angels, through the ministry of angels. మనకు తెలియదు కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు, దేవుడు కేర్ తీసుకుంటాడు. హిరోషిమాలో ఆ తల్లి రాత్రి ప్రార్థన చేస్తూ ఉందంట. చేస్తూ ఉంటే లోపల ఒకటే మాట, నువ్వు ఇక్కడ ఉండొద్దు, లేయి, వేరే పట్టణానికి వెళ్ళిపో, రాత్రి వెళ్ళిపోవాలి నీవు అని దూత చెబుతున్నాడంట ఒక భక్తురాలు. ఆమె వెళ్ళిన 2 రోజుల తర్వాత హిరోషిమా మీద బాంబు పడిందంట. అప్పుడు తెలిసి వచ్చిందంట ఆయనకి, అందుకేనా దేవుడు నన్ను ఈ పట్టణంలోంచి 2 రోజుల క్రితమే తరలించాడే. దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటాడు మన పట్ల, మన ప్రయాణాల పట్ల. హిరోషిమా నాగసాకిలో అంతమంది హతమైపోయారు, కానీ ఆమె భద్రపరచబడింది. ప్రార్థనా పరులకు దేవుడు ఖచ్చితంగా భద్రతనిస్తాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆ సంగతే తీరక్కర్లేదు. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో వారి లలాటముల మీద నువ్వు ముద్ర వేయి, ప్రార్థించేవారు ఉన్నారు యెరూషలేములో. ఒకరోజు ఉగ్రత వస్తుంది. ఆ యెరూషలేములో దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి ప్రార్థనా పరులు అక్కడ ఉన్నారు. వారి మీద ఉగ్రత పడకుండా వారి నొసట గుర్తువేయి అని దూతను పంపిస్తాడు దేవుడు. అంత భద్రత ఉంది నీకు నాకు.
ఆయన ఆశ్రయించే వారికి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అని మనం చదువుకున్నాం. కాబట్టి నెంబర్ 1 కమ్యూనికేటింగ్, నెంబర్ 2 క్లారిఫైయింగ్, నెంబర్ 3 కేరింగ్. నెంబర్ 4 4వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. 4:11 అంతలో అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. క్యాటరింగ్. ఆకలితో ఉన్నాడు యేసయ్య. 40 దినాలు ఆహారం లేదు. 40 దినాలు ఆకలితో ఉన్నాడని ప్రభువైన దేవునికి తెలుసు. వారికి ఆహారము ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఏలియా కూడా ఆకలిగా ఉన్నప్పుడు శక్తి మించిన ప్రయాణం ఉందయ్యా, లేయి, తిను, త్రాగు, వేదో. అక్కడ రాజులను అభిషేకం చేయాలి, ప్రవక్తలు అభిషేకం చేయాలి. అంత పని పెట్టుకొని వదిలి ఏడుస్తావు ఎందుకు? ఆత్మహత్యల గురించి ఆలోచిస్తావు ఎందుకు? ముందు లేచి తినో, శక్తి మించిన ప్రయాణం ఉంది, నడువో అని క్యాటరింగ్ చేశాడు, ఆహారం పెట్టాడు. ఎన్నోసార్లు మన జీవితాల్లో కూడా దేవా నాకు విద్య లేదు, ఉద్యోగం లేదు, జీతం లేదు, డాలర్ లేదు అని ఎన్నోసార్లు అనుకున్నప్పుడు దేవుడు మనకి ఎంత పరిచర్య దూతల ద్వారా నడిపించి మనకెంత భోజనం పెట్టాడు. అవునా కాదు? ఒకడు భోజనం లేక అల్లన్నా, ఇప్పుడు భోజనం అరగా కల్లాడుతాడు. అవునా కాదు? ఏం బతకడే కొడుతున్నాడు. అందుకే కదా స్ప్రైట్ తాగేది, థమ్స్అప్ తాగేది, కోకోకోలా తాగేది, తినింది చెప్పండి, మీరే చెప్పాలి. కాబట్టి ఎంత సమృద్ధి దేవుడు ఇచ్చాడు. దేవుడు తన దూతలను వాడి తెచ్చి ఎంత సమృద్ధినిచ్చాడు. దేవానికి స్తోత్రం. అత్యధికమైన సహాయాన్ని రీతిగా నా ఎట్లా చేస్తున్నావా నాకు తెలియకుండానే దూతల యొక్క సమూహం నా చుట్టూ ఉండి నాకు ఎంత పరిచయం చేస్తున్నారా? అంత నేనే అనుకుంటున్నానే, నా డ్రైవింగే అనుకుంటున్నాను, నీ కేరింగ్ సంగతి నాకు పట్టట్లేదు. అబ్బో ఎంత బాగా స్కిల్ఫుల్గా నేను డ్రైవ్ చేస్తాను. నువ్వు డ్రైవ్ చేసి ఎప్పుడో పోయింది, నేను ఎప్పుడో పోయిందాను. దేవుడు కాపాడుతున్నాడు అంతే. ఎంతమంది పోలేదు? ఈ రోజు వరకు మనం బతుకున్నామంటే దూతల కాపుదల మనకుందన్న సంగతి అన్నడు మర్చిపోకండి. అడుగడుగున ఆ పరిచర్య మన దేవుడు జరిగిస్తున్నాడు. నెంబర్ 1 కమ్యూనికేటింగ్, నెంబర్ 2 క్లారిఫైయింగ్, నెంబర్ 3 కేరింగ్, నెంబర్ 4 క్యాటరింగ్. నెంబర్ 5 22వ అధ్యాయం 43వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనంలో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. 44వ వచనం చూడండి. ఆయన వేదన పడి మరింత ఆత్మలుగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి, దానికంటే ముందుగా 43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. బలపరచను. యేసయ్య దుఃఖములో ఉన్నాడండి. ఎంత దుఃఖం అంటే ఆయన రక్తం చెమట బిందువులాగా అలా పడిపోతా ఉంది. మరణమగునంతగా దుఃఖములో హార్ట్ ఎన్లార్జ్ అయిపోయి బ్లడ్ చెమట రూపములో పడిపోతా ఉంది. మన కొరకై ఆయన అంత కల్వరి శిలువలో నలిగే ముందుగా గెస్సమనే తోటలో నలిగిపోయాడు. తన ముందు ఉగ్రతా పాత్ర కనబడుతుంది. అయ్యా దీన్ని త్రాగలేను, అయినా నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. దీన్ని తొలగిపోనేము, నో నీ చిత్తమే సిద్ధించును గాక. నేను త్రాగుట నీ చిత్తమా? అలాగైతే నాకు కావలసిన శక్తిని దయచేయ్యా, నీ చిత్తమే జరిగించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండగా దూత వచ్చి బలపరిచెను. కంఫర్ట్, డోంట్ వరీ, ఆ పని చేయగలుగుతాం. తండ్రి దేవుడిని బలపరుస్తాడు. ఆ యజ్ఞం నీ ద్వారా జరుగుతుంది, ప్రజలకు రక్షణ కలుగుతుంది, నువ్వెందుకు కంగారు పడతావు అని దూత వచ్చింది. కుమారుణ్ణి తట్టడం చూడండి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సేవలో, మరి మీరు సంసారంలో, కొన్నిసార్లు విద్యలో, ఉద్యోగములో, వద్దబాయి ఉద్యోగం, వద్దబాయి చదువు, వద్దబాయి సంసారం, వద్దబాయి సేవా జీవితం, ఇంకా చాలు, నా చేత కాదు, నేను చేయలేను అన్నప్పుడు నేను లేనా అని దేవుడు తన దూతను పంపించి మన వీపును తట్టిన సందర్భాలు ఎన్ని లేవు? ఉన్నాయి. దేవుడు తన దూతను పంపించి మనకు సహాయము చేస్తాడు. కంఫర్టింగ్. ఆయన కంఫర్ట్ చేస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు అని మనం చూస్తున్నాం. ఇక 6వ రీతిగా చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము
2వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం. మత్తయి 28:2 చదువుతారా? ఏదో కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాలు కూర్చున్నట్టుగా కూర్చోకూడదు. చదవండి. 28:2. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి, చెప్పండి, రాయి పొర్లించి దాని మీద కూర్చుని. చాలు. దూత వచ్చి రాయి పొర్లించారు. అక్కడ ఉన్న స్త్రీలకు ఒక ప్రాబ్లం ఉందండి. ఏమంటున్నారు వాళ్ళు? ఆ రాయి ఎంతో పెద్దది. తెల్లవారుజాము లేచారు. పాపము సమాధికి వెళ్ళాలి, సమాధి వెళ్ళి యేసయ్య శవానికి సుగంధ ద్రవ్యాలు పోయాలి, అంత బాగానే ఉంది. దే హ్యావ్ కెప్ట్ ఎవ్రీథింగ్ రెడీ, దే ప్రిపేర్డ్. కానీ వాళ్ళ ముందు ఒక ప్రశ్న ఏంటి చెప్పండి? ఆ రాయి ఎవరు తీస్తారు? ఆ సమాధి మీద ఉన్న రాయి ఎవరు తీస్తారు? ఆ సమాధి మీద ఉన్న రాయి ఎవరు తీస్తారు? ఎవరు తీస్తారు? అయినా వెళ్దాం, ఎవరు తీస్తారో సంగతి చూద్దాం, ముందు వెళ్దాం అని తెల్లవారుజామున లేచి అమలక్కలంతా కట్టగట్టుకొని సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఒక మాట క్యాప్షన్గా పెట్టుకోండి. దేవుని కొరకు ఒక అడుగు మనం ముందుకేస్తే దేవుడు మన కొరకు 99 అడుగులు ముందుకేస్తాడు. ఇది బాగా రాసి పెట్టుకోవాలి. దేవా, ఇది నీకోసం, ఈ సువార్త నీకోసం, ఈ సేవ నీకోసం, ఈ సంసారం నీకోసం, ఈ బాధ్యత నీకోసం, ఈ చొరవ నీకోసమయ్యా, నా కోసం కాదు, నీకోసం అని ఒక్కడుగు దేవుని కొరకు నీవు ముందుకేస్తే దేవుడు నీ కొరకు, నా కొరకు ఎన్ని అడుగులు వేస్తాడు? ఎన్ని వేస్తాడు? ద్వారా చెప్పండి. 99 వేస్తాడు. ఇంకొక మాట చెప్తాను. తప్పిన కుమారుడు తిరిగి వస్తున్నాడు తండ్రి దగ్గరికి. ఎట్టు వస్తున్నాడు చెప్పండి? నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వ్యక్తిని ఎదుర్కోవడానికి తండ్రి ఎట్టు వస్తున్నాడు? అది ఎవా నీ దగ్గరకు వస్తానయ్యా నువ్వు అని నడుచుకుంటూ వస్తే దేవుడు నీ దగ్గరికి ఎట్టు వస్తాడు? పరిగెత్తుకుని వస్తాడు. ఎదే జరిగింది ఇక్కడ. స్త్రీలు, అయ్యా నీ శవానికి మేము ఆరాధన చేస్తామయ్యా, సుగంధ ద్రవ్యాలు పూస్తామయ్యా, అయితే ఆ రాయి ఎవరు పొలిస్తారయ్యా? ఆ రాయి ఎవరు పొలిస్తారయ్యా? ఆ రాయి ఎంతో పెద్దదయ్యా అని ఆగిపోలేదు. అడుగు ముందుకేశారు. సభా దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది? రాయిని దూత ఏం చేశాడండి? పొర్లించాడు. ఈ మధ్యాహ్న కాలం వేళ మన ముందు రాలేంటో నాకు తెలియదు. ఒకసారి ఒక పాప ముందుకు వచ్చి, అన్న నా ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి క్యాన్సిల్ అయింది. ఎందుకమ్మా అంటే, వాడు మోసం చేశాడు. చర్చికి వస్తున్నాడు, 7 ఏళ్ళు చర్చికి వచ్చాడు, MABED లెక్చరర్ అని చెప్పి నన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. పెళ్ళికి ముందుగా వాని గురించి ఆరాధిస్తే ఇంటర్మీడియట్ ఫెయిల్డ్. ఏం చెప్పుకున్నాడు? MABED ఎకనామిక్స్ లెక్చరర్ను, APR JCలో లెక్చరర్గా పనిచేస్తున్నాను ఎంత చెప్పి మోసం చేసి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. తీరా చూస్తే అంత ఆరాధిస్తే ఏంటిది? ఇంటర్మీడియట్ ఫెయిల్. నా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, నాకు మళ్ళీ పెళ్ళి అవుతుందా? ఈ రాయి ఎవరు పొర్లిస్తారు? నేను అన్నాను, ఈ రాయి ఎవరు పొర్లించరు, ఒక దూత ఉంటాడు ఖచ్చితంగా పొర్లిస్తాడులే, ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేసిన నా ఉండలేక సంబంధం వచ్చింది. అబ్బాయి చెప్పాము, ఇదంతా పరిస్థితి ప్రభు, ఇది జరిగింది అంటే సంతోషంగా చేసుకుంటాను. చేసుకున్నాడు, 2 పిల్లలు సేవ చేస్తున్నారు. రాయిని ఎవరు పొర్లించరు, పొర్లించే దూత ఉన్నాడు, దేవుడు తన సహాయం చేస్తాడు. కనుక 6 సంగతులు మనం చూచాము. దేవుడు తన దూతను ఎలా వాడుకుంటాడో 6 సంగతులు చూచాం. ఇక 7వ మాట చూడండి, అద్భుతమైన మాట. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పేది. క్యారీయింగ్. దేవుడు తన భక్తుల యొక్క ఆత్మలను మోసుకొని వెళ్ళటం చూడండి. యేసయ్యను తీసుకొని వెళ్ళారట, మోసుకొని వెళ్ళారట. అవును, అంతవరకు దూతల పరిచర్య మనకుంటుంది.
యేసయ్యను వారు దే క్యారీడ్ హిమ్ టు హెవెన్, క్యారీడ్ హిమ్ అంటు హెవెన్. ధనవంతుడు చనిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరు చనిపోయాడు, దూతలు మోసుకొని పోయారు. యేసయ్య చనిపోయి సమాజంలో తిరిగి లేచాడు, పరలోకానికి స్వాగతించారు దూతలు. రేపు నీవు నేను కూడా చనిపోతాం. ఆ రోజున కూడా దూతలు మనల్ని మోసుకొని వెళ్తారు. ఇక్కడ ఒక ప్రశ్న, ఎవరైనా నమ్మని వారు ఉన్నారా? ఇక్కడ యేసయ్య రక్షకునిగా ఎరగని వారు ఉన్నారా? యేసయ్య రక్తంలో కడగబడకుండా జీవిస్తున్న వారు ఉన్నారా? వారు కూడా యాత్ర ముగిస్తారు. వారిని మోసుకోవడానికి దేవదూతలు ఏమి రారు. వారు వెళ్ళే స్థలం నిత్య నరకాగ్ని ఉన్నాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. నేను దూతలు మోసుకొని వెళ్ళాలంటే యేసయ్య నమ్ముకో, యేసయ్య రక్తంలో జీవితాన్ని కడుక్కో. ఆఖరి వరకు దూతల సహాయం ఉంటుంది. ఆఖరి క్షణాన్ని కూడా నీ ఆత్మను వారు మోసుకుని వెళ్ళి పరలోకములో ప్రవేశపెడతారు. జేజేల మధ్య నీ జీవితము నిత్యము బంగారు వీధుల్లో సూర్యకాంతము నీలం యమునారాయి పత్సావయు నీరముఖ్యంప సువర్ణ సునియం సుగంధము రకరకాల ముత్యాలతో రత్నాలతో కట్టబడినటువంటి దేదీప్యమానంగా వెలిగిపోతున్న పరలోక పట్టణంలో సదాకాలం మనల్ని దూతలు ప్రవేశపెడతారు. ఆ దినం కొరకై మనం నిరీక్షిస్తున్నాం. దేవుడు మనకు అత్యధికమైన సహాయాన్ని చేయడానికి చాలిన దేవుడని సమూయేలు సాక్ష్యం ఇచ్చాడు, కోరవ కుమారులు సాక్ష్యం ఇచ్చారు, పౌలు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఎలా సహాయం చేస్తాడో 7 విధాలుగా సహాయం చేస్తాడని, 7వ విధములో ఆ దూతల ద్వారా 7 రకాలుగా ఎలా సహాయం చేస్తాడో విన్న నీవు నేను భయపడనక్కర్లేదు. ప్రభు పాదాల దగ్గర వాలిపోదాం. ప్రభువా, అత్యధికమైన సహాయమునిచ్చి ముందున్న కాలంలో నీ కొరకు జీవించడానికి, పని చేయడానికి, నీ రాజ్యం విస్తరణార్థమై ప్రయాసపడడానికి నాకు సహాయం చేయేసయ్యా అని ప్రభువుకు సమర్పించుకుంటూ, మనల్ని మనం సమర్పించుకుంటూ మనలో పాలు పొందుతూ ఆయనను కనపరుస్తూ ముందున్న కాలంలో ఆయన కొరకై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం విస్తరింప చేయను కాక. థ్యాంక్ యూ.